ఖలీఫా రాజ్యం, రామరాజ్యం, క్రైస్తవ రాజ్యం, దేవుని రాజ్యం, ఇవన్నీ పిచ్చి తెలిసి తెలియని ఎవరైతే బైబిల్ చదివేటోళ్ళు, భగవద్గీత చదివేటోళ్ళు, దివ్యకురం చదివేటే అమాయకులకు సంబంధించిన చెవులో పువ్వులు ప్రపంచవ్యాప్తంగా మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదులు వాళ్ళు ఆడుతున్న నాటకాలు, వాళ్ళ ఆయుధాల అమ్మకాల కోసం జరుగుతున్న యుద్ధాలు ప్రపంచం ఎంత ఛిద్రమవుతుందో ఒకసారి చూడండి. పశ్చిమ దేశాల వ్యతిరేకతో భాగంగా ఆంక్షలు తమను మరింతగా దెబ్బతీస్తాయని తెలిసినప్పటికీ అనుభవముల తయారీకి అవసరమైన కార్యక్రమం కొనసాగిస్తున్నది. బాంబు పరీక్ష తర్వాయి అన్నట్లుగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ 7 నుంచి ప్రారంభించి మారణ కాండకు వ్యతిరేకంగా ఇరాన్ తన వంతు పాత్రను పోషిస్తున్నది. ఇజ్రాయెల్ అమెరికాతో నేరుగా ఘర్షణ తలపడకుండా జాగ్రత్త వ్యవహరిస్తున్నది. సిరియాలోని తన రాయబారి కార్యాలయంపై దాడి చేసి కీలకమైన వ్యక్తులను హత్య చేసి ఇజ్రాయెల్ ఎంతగో కవిస్తున్నప్పటికీ రెచ్చిపోకుండా అవసరమైతేనే తన సత్తా ఏమిటో చూడండి అన్నట్లుగా తొలిసారిగా పరిమిత డ్రోన్లు క్షిపణుల దాడి జరిపింది. అది ఇజ్రాయెల్ రక్షక కవచంలో ఉన్న లొసుగులను బయటపెట్టింది. తర్వాత ఇజ్రాయెల్ ప్రతి దాడి జరిపినప్పటికీ సమయంతో ఉంది. రానున్న ఎన్నికల అధ్యక్షుడిగా మత నేత ఎవరైనా ఎంపిక చేస్తాడన్నది సంతాప దినాల అంత్యక్రియలు ముగిసే నాటికి గురువారం తర్వాత వెల్లడవుతుంది. నూతన నేత ఎవరైనప్పటికీ అంతర్జాతీయ విధానంలో పెను మార్పులు ఉండే అవకాశం ఇప్పటికైతే కనిపించడం లేదు. ఎంతకాలం ఇలా ఆంక్షలతో ఇబ్బంది పడతాం? ఏదో విధంగా ఇరాన్ పశ్చిమ దేశాల సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే లావి కూడా అక్కడ బలంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇరాన్ పట్ల అనుసరిస్తున్న వైఖరిలో పశ్చిమ దేశాలు ఎలాంటి సడిలింపు లేని కారణంగా బహిర్గతం కావడం లేదని చెప్పవచ్చు. ఇబ్రాహిం రైసీ స్థానాన్ని సుప్రీం నేతగా ఉన్న అలీ ఖమేని కుమారుడు మోజ్తాబా స్వీకరిస్తాడని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే గతంలో రాచరికాన్ని వ్యతిరేకించిన పోరాడిన ఇరానియన్లు వారసత్వ అధికారాన్ని సహిస్తారా, ప్రతిపక్షం పుంజుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే రాచరిక పరిపాలనకు అక్కడ తిరుగుబాటు చేసిన ఇరాన్ ప్రజానికం ఈరోజు అక్కడ కూడా ఎందుకు అమెరికన్ సామ్రాజ్యవాదులతోటి చిన్న దేశం మనం ఎందుకు ఆంక్షలు పెట్టుకుని దరిద్రాన్ని ఇది చేసుకోవాలి? ఖొమేని సహచరుడైన ఇబ్రాహిం రైసీ మంచోడని ద్వంద్వ భావాలతో అక్కడ జనాలు ఉన్నారు. ఒకవైపు ఇరానులో ఒకవైపు ఇతను చనిపోయినండి సంతోషపడే వాళ్ళు కొంతమంది, ఏడ్చే వాళ్ళు కొంతమంది. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఒకప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదుల వాళ్ళ ఒత్తిడి మూలంగా 10% అక్కడ ఇరాన్ మనకు వచ్చే పెట్రోల్ని బంద్ చేసుకున్నప్పటికీ వాళ్ళతో సంబంధం లేకున్నప్పటికీ ఈరోజు భారతదేశంలో జాతీయ పతాకాన్ని అవగతం చేసి సంతాప సూచకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్న భారతదేశం పరిపాలన పద్ధతి ఉంటుంది. లోపల మొత్తం భారతీయ జనతా పార్టీ ఇస్లామిక్ వ్యతిరేకత, మహమ్మదీల వ్యతిరేకత మీద ట్రోలింగ్స్, ఖుషి, సంతోషమే సంతోషం, ఓహో మంచిగా చచ్చిపోయింది. ఇదండి ప్రపంచంలో జరుగుతున్న అమెరికన్ సామ్రాజ్యవాద తత్వలు. అది భారతదేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ అక్కడ ఇరాన్లో ఉన్న ప్రజల తీరుతెన్నులు కానీ ఇదొక ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఎవరు అధికారానికి వచ్చిన వర్తమాన స్థితి కొనసాగవచ్చు. ప్రకటించిన సమాచారం మేరకు జూన్ 28 శుక్రవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల ప్రక్రియ మే 30 నుంచి జూన్ 3 వరకు జరుగుతుంది. 12వ తేదీ నుంచి 27 ఉదయం వరకు ప్రచారం చేసుకోవచ్చు. దీనితో పాటు సుప్రీంకోర్టు నేతను ఎన్నుకునే 88 మంది సభ్యులుండే పార్లమెంటు లేదా మజ్లిస్ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు దేశంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎన్నికల ద్వారా మితవాద మతశక్తులు గద్దెదించడం సాధ్యం కాకపోవచ్చు అని చెప్పవచ్చు. నిరంకుశ మతవాద శక్తులకు తీరుతన్నులు బట్టి ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత భిన్నమైన భావాలను శక్తులను అనుమతించడం చట్టం ఎక్కడా జరగలేదు. అంతర్గత కుమ్ములాటలు లేదా తిరుగుబాట్ల ద్వారాను మార్పు సాధ్యమైంది. ఇరాన్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా
పూనుకుంటుందా అంటే తగిన బలమైన ప్రత్యర్థి ముందుకు వస్తే కాదనలేము. రెండోది, జో బైడెన్ పరిస్థితే అనుమానంగా ఉన్నప్పుడు తన దృష్టిని తను అటువైపు కేంద్రీకరిస్తాడా? ఇజ్రాయెల్ విషయానికి వస్తే గాజా మారణకాండకు నేతృత్వం వహించిన నెతన్యా పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. దురంకార పురి ఎక్కిన అతడు గాజాలో హమాస్ అణచడం విఫలమైనట్లు ప్రత్యర్థులు ఇప్పటికే రెచ్చగొడుతున్నారు. రష్యా, చైనా విషయానికి వస్తే అవి మరొక దేశ అంతర్గత వ్యవహారాల్లో చేసుకోవడం మనకి ఎక్కడా కానరాదు. ఇరాన్లో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అక్కడ పరిస్థితి పరిణామాల గురించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.